ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మరి ఒక వారం దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నిన్ను ఘనపరుచుకుంటూ ఉన్నాం. మీరు చేసిన ప్రతి ఉపకారానికి వందనాలు అయ్యా. ప్రతి పరిస్థితిలో కూడా మీ సన్నిధిని, మీ సహాయాన్ని అయ్యా మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చక్కని వాతావరణాలు మీరు అనుగ్రహించారు. ఎండ తీవ్రత నుండి ఉపశమనాన్ని అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు. మా ఆయుష్ను పొడిగించారు, వందనాలు. మా బిడ్డలందరినీ కూడా ఈ గ్రూప్లో వాక్యం ఇచ్చిన వారందరినీ దీవించారు, దీవిస్తూ ఉన్నారు. ఇంకా సమృద్ధి అయిన నీ దీవులతో నింపి నీ రాకడకు ఆయత్తపరిచి మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, ఈ రోజున కొన్ని మాటలు మన దేవుని లేఖనంలో చూద్దాం. ఈ మధ్యకాలంలో మనం బాగా ఫేమస్ అయిన ఒక పాట మనం వింటూ ఉన్నాం. అదేంటంటే, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఈ పాట బాగా ఎవరు చూసినా కూడా ఇదే పాట పాడుతూ ఉన్నారు. ఈ పాట 34వ కీర్తన మొదటి వచనం ఈ చరణం ప్రారంభమవుతూ ఉన్నది. ఆయన అంటూ ఉన్నాడు, భక్తుడైన దావీదు గానము చేస్తూ ఉన్నటువంటి పాట. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలువేయబడిన తర్వాత రచించిన కీర్తన అని ఈ కీర్తన గురించి వ్రాయబడుతుంది. అంటే తాను పారిపోయి శత్రువుల చేతులు దొరకకుండా పారిపోయి అబీమెలెకు అనే రాజు ఎదుట నిలబడినప్పుడు అక్కడ దావీదు ఒక పిచ్చివాడిగా ప్రవర్తించాడు, వెర్రివాడిగా ప్రవర్తించాడు. ఆ సందర్భంలో ఆ రాజు చేత తోలువేయబడిన తర్వాత అతడు దేవుని చేత దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్న ఆ మాటలు వింటూ ఉన్నాం. ఈ కీర్తన 34వ కీర్తన. ఆయన ఏమంటున్నాడంటే, భక్తుడైన దావీదు, నా నోటి నుండి నిరంతరము నిన్నే స్తుతించే మాటలు, నిన్ను గణపరిచే మాటలు నా నోటి వెంట వస్తూ ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ కూడా ఇదిగో నిన్నే స్తుతిస్తాను అని ఈ కీర్తన అంతటిలో 2 విషయాలను ప్రాముఖ్యంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 2 ఏంటంటే, ఒకటి ప్రార్థన గురించి, రెండవదిగా మరి ప్రార్థించిన బిడ్డల పక్షంగా దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడో ఆయన చూపించే ఆయన కృపని ఈ యొక్క దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే మనం 4వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని అంటూ ఉన్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయగా. అలాగే ఇంకా తర్వాత 17వ వచనములో, అలాగే 18, 19 వచనాల్లో, అలాగే మరి 22వ వచనములో, ఇలాగా ప్రతి వచనములో కూడా మనం ధ్యానం చేసినప్పుడు ఈ 34వ కీర్తనలో ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దావీదు ఏ భయమైతే కలిగి ఉన్నాడో, మనుషుల ద్వారా తనకి ఏ భయమైతే కలిగి ఉన్నదో ఆ భయము నుండి తనకు విడుదల కలిగింది అని చెబుతూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో కూడా మనకు భయం అనేది ఉంది. మన జంతువులు చూసినప్పుడు భయపడతాం, అలాగే కొంతమంది మనుషులు చూసినప్పుడు మనం భయపడతాం, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు భయపడతాం, ప్రకృతి వైపరీత్యాలను చూసినప్పుడు భయపడతాం, అలాగే ఆకస్మికమైన ప్రమాదాలను చూసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటున్నాడు, మనం యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆ 2వ మాట్లాడుతుంది, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. కనుక మనం ఎప్పుడైతే యెహోవా యొద్దకి అనగా ప్రభు యొద్దకి రాగలుగుతామో, ప్రభు యొద్దకి వచ్చి ఆయన మీద ఆనుకొని, ఆయన మీద ఆధారపడి, ఆయన బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తామో అప్పుడు మనకు కలిగిన భయముల్లో నుండి దేవుడు మనకు విడుదలిస్తాడు. మనకు విడుదలివ్వటమే కాదు, ఆయనకి ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఈ భక్తుడైన దావీదు మనకు కూడా చెబుతూ ఉన్నాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి అని చెబుతూ, అలాంటి భయభక్తులు ఉన్న వారికి ఏమీ కూడా కొదువ కాదు అని చెబుతూ ఉన్నాడు. దేవుని యందు భయము కలిగినటువంటి వారికి ఏమీ కొదువ లేదంట. అలాగే యెహోవా యొద్దకు వచ్చిన వారికి ఏమీ కొదువ లేదంట.
ఆయన సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఈ దినాల్లో నీలో లేమి ఉన్నదంటే, నీ జీవితంలో లేమి కనపడుతుంది, వెలితి కనపడుతుందంటే నువ్వు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు, ప్రభు మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడలేకపోతున్నావు, ప్రభు పాదముల మీద సంపూర్ణంగా నువ్వు వేడుకోలేకపోతున్నావు. అందుకనే నీ కుటుంబంలో లేమి, నీ కుటుంబంలో లోటు కనపడతా ఉంది. కీర్తనకాడి దావీదు అన్నాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకు లోటు ఉండదు, లేమనేది కనపడదు. అందుకని ఇక్కడ మళ్ళీ అదే మాటని క్రోడీకరించి చెబుతూ ఉన్న మాట ఏంటో చూడండి. ఆయనందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ తక్కువ కాదు అని చెబుతూ ఉన్నారు. కనుక నీవు దేవుని యందు భయం కలిగి ఉన్నావా, ఇదిగో దేవుడు నీకు తక్కువ చేయడు, నీకు సమృద్ధినిస్తాడు, శ్రేష్టమైనవి అనుగ్రహిస్తాడు. మరి భక్తుల జీవితాలు చూడండి, ఎంతమంది భక్తులు పొందుకున్నారు. ఏలియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకనే ఆయనని 3.5 సంవత్సరాలు వర్షం పడపోయినా 6 మాసాలు వాగు దగ్గర, ఆ తర్వాత విధురాలు గృహానికి నడిపించి 3 సంవత్సరాలు అక్కడ పోషించి ఆశీర్వదించాడు. కాకుల ద్వారా రొట్టెను పంపించి ఆశీర్వదించాడు. కనుక మన దేవుడు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన సమృద్ధినిచ్చేవాడై ఉన్నాడు. ఈ కీర్తనకారుడు దావీదు అదే మాట చెబుతూ ఉన్నాడు. 9వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట, అలాగే 8వ వచనం మొదటి లైన్లో కూడా ఉంది. ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరగండి అని చెబుతున్నాడు. ఆయన ఉత్తముడు అని మనం రుచి చూచి మనం ఎరిగినప్పుడు ఆయన ఆ శ్రేష్టమైనది అనుగ్రహించగలిగినటువంటి వాడు అని వ్రాయబడుతుంది. ఇంకా ఏమున్నదో చూడండి 10వ వచనములో, ఆ సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనిన యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత గొప్ప మాట! ఈ లోకంలో ఆ జంతువులను వాటికి ఆహారాన్ని ఇచ్చేది దేవుడే, అలాగే వాటిని రక్షించేది దేవుడే. ఆ దేవుడు అంటున్నటువంటి మాట, ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదంట, ఏది కూడా తక్కువ చేయవద్దు. మేలుతో దేవుడు తృప్తిపరచువాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ, ఎల్లప్పుడూ మన నోట ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఎల్లప్పుడూ కూడా ఆయన పాదముల యొద్దకి, ఆయన బలిపీఠం యొద్దకి మనం వచ్చిన ఎడల దేవుడు మనకి సమృద్ధిని కలగజేస్తాడు అని ఈ ఉదయకాలం మందు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా మనం చూడగలిగినట్లయితే ఈ 34వ కీర్తనలో 17వ వచనంలో అంటున్నాడు కదా, మనం మొరపెట్టినప్పుడు ఆయన మన భయాలన్నిటి నుండి తొలగించి మనకు మేలు చేయటమే కాదు, మన శ్రమల నుండి కూడా మనం విడిపించి మనల్ని సంతోషభరితులుగా దీవిస్తాడు, మనకి ఆనందాన్ని కలుగజేస్తాడు. అందుకని అంటున్నాడు కదా, యెహోవా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అనే మాట. మళ్ళీ 19వ వచనం ఉంది, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఎంత గొప్ప దేవుడండి! నువ్వు నీతిమంతుడుగా ఎలా మార్చబడతావు? విశ్వాసము ద్వారా. విశ్వాసం ఎలా కలుగుతుంది? క్రీస్తు మాట వినుట ద్వారా. నువ్వు దేవుని మాట వినుట ద్వారా నీకు విశ్వాసం కలిగింది. విశ్వాసము ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. కనుక ఆ నీతిమంతుడుగా తీర్చబడిన నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకేం చేస్తుందంట? నీ యొక్క శ్రమలన్నిటిలో, నీ యొక్క ఆపదలన్నిటిలో నుండి నిన్ను విడిపించును అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దావీదు తన ప్రతి సమస్యలో దేవుని స్తుతించాడు, దేవుని యొక్క విచారణ చేశాడు, ఆ దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. కనుక ఆయన హెచ్చింపబడ్డాడు, గనుడిగా ఉన్నాడు, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి ఆ దేవుని ఇల్లంతటిలో మరి గొప్ప నమ్మకస్తుడిగా మోషే తర్వాత దావీదు కూడా దేవుడు తన యొక్క స్నేహితుడిగా భావించిన అబ్రహాముతో పాటు మరి వీరందరితో పాటు దావీదును కూడా ఒక ఉన్నతమైన స్థితి ద్వారా దీవించాడు. కాబట్టి ఉదయకాల సమయమందు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం గణపరుస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధుడైన దేవుని వెంబడిస్తున్నాం కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నీతిమంతుడైన దేవుణ్ణి మనం వెంబడిద్దాం. దావీదు వలె మన దేవుని ఆరాధించిన, ఆ దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమె. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. నీ యొద్దకు వచ్చు వారిని విడనాడనటువంటి దేవుడు. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువలేదు అన్నారు. అయ్యా, నీ యందు భయభక్తులు ఉంచిన వారికి అయ్యా ఇది ఏది తక్కువ కాదు అని నువ్వు సెలవించావు.
కనుక విరిగి నలిగిన హృదయంతో అయ్యా నీ పాద సన్నిధికి వచ్చి మేము ప్రార్థించినప్పుడు మా ఆపదల నుండి శ్రమల నుండి మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేశారు. కనుక ఈ మాటలు ఉంటున్న మా బిడ్డలందరినీ ఆయా ఏ మేలు కూడా ఆయా కొదువు లేకుండా సమృద్ధితో నింపి మీ సాక్షులు నిలబెట్టుకొని వారి ప్రతి శ్రమ నుండి విడిపించి ఆనందంతో నింపి ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామని అడిగి నామ తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సంతోషము సమాధానం నిరంతరము తోడైండి దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరూ దీవించునుగాక.